వాడి చేయడు గుండాయిజం, రౌడీజం, వాడిది కాదు నక్సలిజం, టెర్రరిజం, వాడిది ఒకే ఇజం. సీమలో ఫ్యాక్షనిజం, అది మీకు ఎక్కడ చెప్తే ఫ్యాషనిజం. కానీ మనదంతా ఒకే ఇజం. మేనరిజంతో ఆలోచించండి, లేబరిజం, ఇది నిజం. నా అలవాట్లు: కాఫీ, టీ, బీడీ, చుట్టా, సిగరెట్, కిల్లి, జర్దా కిల్లి, డామ్ బిస్కీ, చికెన్, మటన్, ఫిష్ కర్రీ, ఆమ్లెట్, కలకత్తా, కచ్చా కత్తా, బస్సు పూచికి, రాపే రత్నాల, హిమాం, జర్దా కిల్లి, ఏ టు జడ్డు ఉన్నవాడు ఉన్నవాడిని, ఏ పొరపాటు చేయనివాడిని. దట్ ఈస్ సతీష్. నా సిద్ధాంతం: ఉన్నవాడిని కొట్టు, లేనివాడికి పెట్టు, అదే నీ జీవితానికి తొలిపెట్టు. కానే కాదు నీ ఇంటి గుట్టు రట్టు, చివరి చూచుకోవాలి నువ్వు తొర్రవన్నక చిన్న మరి చెట్టు అని చెప్పాడు మన సేటు. అందుకే మారిపోతుంది ఎల్లప్పుడూ నా ఫేటు. ఇకపోతే కాలజ్ఞానుడు బ్రహ్మ 6 చెప్పాడు. అవి జరిగినవి, జరగబోయే, జరుగుతున్నవి. అందులో మొదటిది: ప్రపంచానికి ప్రియుడు, దేశానికి దేవుడు, ఆంధ్రాకి అందగాడు, మన మెచ్చిన యువకుడు, నవ మనవదుడు, స్టార్, మెగాస్టార్ చిరంజీవి గారు. రెండవది: ప్రపంచానికి పతివ్రత, దేశానికి దేవత, ఆంధ్రాకి అందగత్త, మనం మెచ్చిన నవభునిత వదిన సురేఖ గారు, మెగాస్టార్ భార్య గారు. ఇకపోతే మూడవది: త్రేతాయుగంలో రాముడు కాలెళ్తే రాయి అహల్యైంది, ద్వాపరయుగంలో కృష్ణుడు కాలెళ్తే రాయి రాధైంది, ఈ కలియుగంలో శక్తి కాలెళ్తే రాయి ఐశ్వర్య అవుతుందని చెప్పాడు. ఇకపోతే నాలుగవది: పూజిస్తే పవర్ స్టార్ని, మోజుంటే మెగాస్టార్ని, సాటిస్ఫైగా ఉంటే శక్తి స్టార్ని పూజించండి అని కాలజ్ఞాన బ్రహ్మ 4వది చెప్పాడు. ఇకపోతే ఐదవది: శివుడికి 3 కళ్ళు, 1 మెగాస్టార్, 2 పవర్ స్టార్, కనిపించిన 3వ కన్నే శక్తి స్టార్. మీకు మెగాస్టార్ దేవుణ్ణి అప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ముద్దుగా పిలుచుకునే పేరు. ఆఖరిది 6వది: మెగా పవర్ శక్తి స్టార్ అని పిలుచుకుంటారు. మీకు మెగాస్టార్ తెలుసు, పవర్ స్టార్ తెలుసు, ఈ శక్తి స్టార్ ఎవరో మీకు తెలుసా? ఇతని గురించి తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం మే 28 శుక్రవారం మిట్ట మధ్యాహ్నం టైం తెలియని సమయంలో ఆకర్షణ వికర్షణ రెండు ఘర్షణ పడుతుంటే ఆ సంఘర్షణ ఆపడానికి ఈ శక్తి ఆవిష్కరణ జరిగింది. అతను ఎవరో కాదు, నేనే. సతీష్ ఒక శక్తి. సతీష్ ఒక శక్తి. అతనికి అందంది ఏదీ లేదు, ఒక్క ఆకాశం తప్ప. సతీష్ ఒక శక్తి. అతనికి రానిది ఏదీ లేదు, ఒక్క ఈత తప్ప. సతీష్ ఒక శక్తి. అతను దోచుకుంది ఏదీ లేదు, ఒక్క అమ్మాయి మనసులో చిటికిన వేరు చోటు తప్ప. సతీష్ ఒక శక్తి. అతనికి అమ్మాయిలంటే ఆసక్తి, వాళ్ళతో చేస్తే మైత్రి, వాళ్ళకు కలుగుతుంది తృప్తి, సంతృప్తి. ఆ అమ్మాయిలు ఎవరంటే దివ్యభారతి, విజయశాంతి, భానుప్రియ, శాంతిప్రియ, సమప్రియ, మాతృక్ష, మీనశ్రీ, పూజభట్టు, పూజాబెట్టి, రవికంఠ సంగీత బిలని, రోజా, మీనా, వాణిశ్రీ, నగ్మ, రుమిషా, శోభన, దివ్యాని, ఆమని, రంభా, సింధ్య, కరిష్మా కపూర్, నీలం, సోనం, పూర్ణం, ప్రతి, ఖుష్బు, గౌతమి, గీత, రాధా, శ్రీ, సమత, సౌందర్య, సుమల, తల్లి, జాత్స, పురుషులు, టిప్పుల్ గోడ, టిక్కిల్, మనిషా కళ, జూచాల, అగర్వాల్, టిస్సు, శాంతి, జలత, సుస్థ, కుయిలి, సరేష, సంప్న, సౌరజరి, జైన, చంద్ర, శివాయుక్త, మాలశ్రీ, భాగ్యశ్రీ, కరణశ్రీ, మధువల, ఐశ్వర్య, నదియ, జలత, నందిని, రూపిణి, మోహిని, రేఖా, మాధవి, శిల్ప, శిల్కర్, అశ్విని, పాసిని, సుకన్య, నల్లి, వర్షాకృష్ణ, మున్మున్సన్, సూర్యవాల, మొత్తకులి, దీప్తి, రాఖీ, సీతారా, జయప్రద, రోహిణ, అభిలాష, వినత, సుచిత్ర, हीरा, नशक, टावले, सती, सबिया, जब्बा, चंद्रिया, काव्या, अनिता, उपसम, फरा, मानसा, डाली, गेमी, गणकर, सुभश्री, काजल, శిల్ప శెట్టి, రాణి, అప్సర, ఉత్తర, శైన్, కంచనంజరి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య మందు తాగి నా లిప్పు స్లిప్ అయిపోతుంది, నాలుగు మందమే. ఇకపోతే దేవుడు ప్రత్యక్షమైతే ప్రతి ఒక్కరు ఏవేవో కోరుకుంటారు, కానీ ఈ శక్తి ఒకటే కోరుకుంటారు. ఓ దేవుడా, ఓ నా మంచి దేవుడా, నువ్వు తినడానికి మా చేతులు ఇచ్చావు, నడడానికి కాళ్ళు ఇచ్చావు, గోపడానికి గోళ్ళు ఇచ్చావు, ఎక్కిరించడానికి పళ్ళు ఇచ్చావు, సకిరించడానికి ఒళ్ళు ఇచ్చావు, చికిరించడానికి కలిచ్చావు, విసరడానికి రాలిచ్చావు. అలా నేను దేవుడు ఒకటే కోరుకుంటాను. ఓ దేవుడా, ఈ ప్రపంచంలో ఎంతోమంది అందమైన అమ్మాయిలు ఉంటారు. అందులో చాలామంది అందమైన అమ్మాయిలకి మంచి మనసు ఉంటుంది, కానీ కొంతమంది అందమైన అమ్మాయిలకి మనసు కొవ్వెక్కి ఉంటుంది. ఆ కొవ్వెక్కిన అందమైన అమ్మాయిలకి బట్టతలు రావాలి దేవుడు. అదే నేను. సారీ, క్షమించండి లేడీస్ అందరూ, దయచేసి క్షమించండి. జస్ట్ ఇది నవ్వుకోవడానికి మాత్రమే, వెరైటీగా ఉంటుందని నేను యాడ్ చేస్తున్నాను అంతే. ఇకపోతే ఆడవాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే: నీ కంటికి కాటు పెట్టుకో, భక్తితో దేవుడిని మొక్కుకో, నుదుటను బొట్టు పెట్టుకో, అంతేగాని ఈతుతోనూ శక్తితో మాత్రం అస్సలు పెట్టుకోరు. ఆడవారి తిట్లు చీవాట్లు నాకు ఆశీర్వాదం. ఇంట్లో ఆడవారి మనసులో చచ్చినా, మగాళ్ళ మనసులు పెంచిన మీ సతీష్ ఒక శక్తి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన వైస్ ప్రెసిడెంట్ రఘు సార్కి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. థ్యాంక్స్ టు రఘు సార్.